హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని పిల్లలను ట్యూషన్ ఆర్ స్కూల్ రెండు ఉదయాన్నే 7 గంటలకు వెళ్తారనమాట మా పిల్లలు. వాళ్ళందరికీ బాక్స్ పెట్టి ఇచ్చేసి ఇంకా మాకు అప్పటికి తొందరగా ఆకలి కాదనమాట. ఏం పని చేసేది ఇంట్లో పనే కానీ తొందరగా తినమన్నమాట. అయితే 12 గంటలప్పుడు మేము హోటలు మాకు చాలా దూరంగా అంటే ఒక 1 కిలోమీటర్ ఎక్కువే ఉంటుంది. మా పిల్లల స్కూల్ దాటిపోవాలన్నమాట. అక్కడికి పోయి పన్నీర్ దోశ మేము పన్నీర్ దోశ తినాలంటే అక్కడికే వెళ్ళి తింటాం. రాఘవేంద్ర ఉప్పల్లో మంచిగా ఉంటుంది. అసలు ఇక్కడ పన్నీర్ దోశ నచ్చినట్టు మాకు ఎక్కడ నచ్చలే. అయితే పని లేక కాదు పోయింది, అదొక ఆనందం అన్నమాట. మాకు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి దోశ తిని వస్తే అదొక ఆనందం. పక్కన సిస్టరు నేను, అదే సిస్టర్ అంటే సరోజ నేను మా కొడుకు వాళ్ళ కూతురు నలుగురం దోశ తీసుకొని అదొక పన్నీర్ దోశ చాలా బాగా వేస్తారు అక్కడ పన్నీర్ దోశ. ఇంకా అక్కడికి వెళ్ళి తిని మళ్ళీ అక్కడి నుంచి వేరే హోటల్ దగ్గరికి వెళ్తూ అక్కడ మా పాపకి కన్ను మొత్తం ఎర్రగా అయిపోయింది, నొస్తుంది అని స్కూల్ నుంచి ఫోన్ చేసిండ్రు. సరే కదా అని ఆమెకి ఐ డ్రాప్స్ తీసుకొని వెళ్దామని ఇంక ఇక్కడ తినేసి వెళ్తూ ఐ డ్రాప్స్ తీసుకొని ఆమెకి ఇచ్చేసి ఇక్కడ చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళినాం అనమాట. ఈరోజు చేసిన ఘనకార్యం ఏంటంటే ఐబ్రోస్ ప్రాక్టీస్ అంటే మామూలు విషయం కాదు. వచ్చిన వాళ్ళకి అది కష్టమేమో అనిపించదు. కాకపోతే నాకు బ్యూటీషియన్లో మొత్తం వచ్చు కానీ ఐబ్రోస్ మాత్రం రావు. సో ఐబ్రోస్ ఈరోజు ప్రాక్టీస్ చేయాలి ఎట్లా అయినా కానీ అని ఈరోజు మా కొడుకు మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇదిగో సరోజని ఎట్లయినా కానీ కూర్చోబెట్టాలి అని మొత్తం అప్పర్ లిప్ మొత్తం చేసేసిన. అయితే ఈరోజు అది సక్సెస్ఫుల్గా వచ్చింది అన్న ఆనందం. ఆ అమ్మాయికేమో అది సురుకు తగులుతుంది అని ఎలాగైనా అమ్మాయికి చేయాలి అని కూర్చోబెట్టిన అనమాట. చేయించుకుంది పాపం సురుకు అని. నొప్పి ఉంటుంది కదా ఆల్మోస్ట్. ఐబ్రోస్ అప్పర్ లిప్ చేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది అది. ఆ నొప్పి పాపం భరించింది ఈరోజు నా కోసం. కానీ ఈరోజు మాత్రం ఆ ఆనందంలో మామూలుగా లేదు. ప్రతి ఒక్కసారి నాకు ఐబ్రోస్ వచ్చినాయి అనే ఫీలింగ్ మాత్రం బాగుందబ్బా. బ్యూటీషియన్లో ఇది ఒక్కటే కొంచెం టఫ్, కానీ దీనికే మనీ తక్కువ అన్నమాట. మిగతా అన్నీ ఈజీ, కాకపోతే వాటికే మనీ ఎక్కువ. సో ఈ రోజుకైతే ఇది. ఇంకోటి సారీ ప్రీ ప్లీటింగ్ అంటారు కదా, అది ఈరోజు చేసినాము. క్లిప్పులు లేక అవి సపోర్ట్ పెట్టే క్లిప్పులు లేక మేము పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. మీకు రేపు వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.